ఇసుకపూడి గ్రామం అంబాజీపేట మండలం అంబేద్కర్ కోనసీమ జిల్లా బౌద్ధ ప్రచారంలో భాగంగా గ్రామాలకు వెళ్లి బౌద్ధ మతం తలకి విశిష్టతను గౌతమ బుద్ధుడు చెప్పిన శాంతి, ప్రేమ, జాలి, కరుణ ప్రతి ఒక్కరి హృదయంలో కలిగి ఉండాలి అని తెలిపారు. ప్రతి ఒక్క మానవులు ప్రకృతి పరులకు ఉపకారులై ఉండాలి అని జరిపారు. అసలు భగవంతుని దృష్టిలో అందరూ సమానులే అని అన్నారు. ఆయన ముఖ్యంగా దళితవాడలను నివసిస్తున్న ప్రజలను చైతన్యపరిచారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన గ్రామ పెద్దలు అయినావెల్లి వెంకటేష్, పులపర్తి సురేష్, పులపర్తి మధు, కత్తుల రవి, కత్తుల శ్రీను, శిల్పి, చివరిగా శ్రీలంకవాసి బౌద్ధ భిక్షు బోధిహీన్ ప్రజలు ఆయన భిక్ష పాత్రలో ప్రజలకు కలిగినటువంటి ధనం, పళ్ళు భిక్ష పాత్రలు వేసి ఆయన సత్కరించారు. చీమను తొక్కేరు అంటే అర్థం ఏంటి? మీరు ఎరుకులో లేదని అర్థం. మీరు నిజంగా ఎరుకులో ఉంటే ఏ చీమను తొక్కరు, ఏ చీమని కాదు, ఏ జీవిని తినడానికి కూడా మీ నాలుక ఇష్టపడదు. మీరే ప్రకృతి తత్వం ధార్మికంగా ఎప్పుడైతే ఉన్నారో ఏ ప్రాణిని మీరు తినలేదు. మీరు జాంకాయ తింటున్నా ఆ గింజల్ని నవలబుద్దేది, ఆ గింజల్ని ఎక్కడన్నా పాతుతాము అని మీ మనసు అనిపిస్తుంది. అదే ధర్మం. ధర్మం అంటే అలాగే ఉంటుంది. పాపం అంటే మతిమరుపు, మిమ్మల్ని మీరు మర్చిపోవడమే అసలైన పాపము. అలాగే మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే అసలైన పుణ్యము. పాపం అంటే ఏంటి? మర్చిపోవడం. మీరు ఎరుకుతో తెలుసుకుంటూ ఉన్నారనుకోండి, అది పుణ్యం. మీరు చూడండి, మీరు ఎరుకుతో ఉన్నారు, కుక్కరోకో అని 3:30కే మొదలెడితే కోత ఆ కోడి చూసారా? ఏ జాతి అయితే చైతన్యాన్ని చేస్తుందో ఆ జాతిని చంపేస్తారు. చైతన్యం చేసింది ఏ జాతి అయినా ఆ జాతిని చంపేస్తాం. కోడిని మనం చంపి తినేస్తున్నాం కదా, అలాగే మానవుల్లో ఉన్న చైతన్య పురుషులను కూడా ఎన్కౌంటర్ చేసి చంపేస్తాం. ఎందుకు చంపేస్తారు? వాడి వల్ల అడ్డు. అర్థమైందా? అంటే కోడిలాగా వాడి తల కూడా కోసేస్తారు. పూర్వం ఇలా చైతన్యం చేస్తుంటే బౌద్ధ భిక్షుల తలలు కూడా కోసి ఆనాడు రాజులు తలకి 100 నాణ్యాలు ఇచ్చేవారు, వాడు బంగారు నాణ్యాలు. ఇలా గ్రామం చుట్టూ ఇప్పుడు నేను తిరుగుతాను, 30 రోజులు తిరుగుతాను. నాకు ఒక్కొక్కళ్ళు 30 రోజులు 30 వందలు ఇస్తారు, ఒక 100 నాకు వెళ్ళిపోతుంది. ఆ రోజు మీరు భోజనం పెడితే నాకు అంతే కదా. అంటే ఇప్పుడు నేను చేయటానికి ధైర్యంగా నేను మాట్లాడగలుగుతున్నాను నా మనసులోంచి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు నా వెనకాల ఒక రాజ్యం ఉంది. అర్థమైందా? ఆయన అంబేద్కర్ వెనకాల నేను ఎప్పుడైతే తిరుగుతానో, బాబాసాహెబ్ అంబేద్కర్ నా దేవుడని నేను ప్రకటించుకుంటానో ఆ రోజు నుంచి నన్ను చంపాలి. అర్థమైందా? నేను బౌద్ధాన్ని, అంబేద్కర్ ధర్మాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఒక శక్తివంతమైన నా జీవిత కాలంలో నేను ఉపదేశిస్తూనే పోతాను. మీరు ఆహ్వానించండి, మీ గ్రామానికి నేను వస్తాను. నా ఫోన్ నెంబర్ తీసుకోండి. ఏ రోజైనా మీరు పిలిస్తే వస్తాం. ఇంతమంది కాదు, 10 మందిని కూర్చోబెట్టండి. మా బిడ్డలకి కొద్దిగా జ్ఞానోపదం చేయండి అంటే నేను వచ్చి ఖచ్చితంగా ధర్మాన్ని నేను చెప్తాను. అర్థమైంది కదా? అదేవిధంగా అలాగే మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే అసలైన పుణ్యం. పుణ్యం అంటే బౌద్ధంలో కొటేషన్, సబ్బ పాపస్స అకరణం కుశలస్స ఉపసంపదా సచిత్త పరియోదపనం ఏతం బుద్ధానుశాసనం. చూడు, భగవానుడు వారు ఎంత చక్కగా ఆయన మాటలు, ఆయన భూమి మీద తిరిగాడుతున్న రోజుల్లో పులకించిపోయినంత సింహాలు సైతం వచ్చి ఆయన దగ్గర సేద తీర్చి ప్రకృతిలో ఆయన నిలబడిపోయాడు. అటువంటి ప్రకృతిలో నిలబడిపోయిన ఆ వ్యక్తి తర్వాత మరొక రాజు వచ్చాడు. వాడే అశోకుడు. ఎందరినో మొత్తం మనం అలెగ్జాండర్ని తెలుసు. అలెగ్జాండర్ లాగా అలెగ్జాండర్ కూడా మహాజ్ఞాని. లాస్ట్ ఆయన కూడా వైరాగ్యం వచ్చింది. అయితే ఈ మొత్తం రక్తంతో చేస్తుంటే ఇప్పుడు మనకి
యుద్ధాలు జరుగుతుంటే రెడ్ క్రాస్ అనే ఒక సంస్థ ఉంటుంది, గొప్ప సంస్థ ప్రపంచంలో. రెడ్ క్రాస్ అనే నేను విని ఉంటారు మీరు పెద్దలు. అలాగా బౌద్ధ భిక్షువులు వచ్చి ఆ కాలు తెగిపడిపోయిన కాలు దగ్గర అవి పట్లేసి కొట్టి ఆ ప్రజలు జాగ్రత్తగా ఓదార్చి నువ్వు బతికుంటావు చావు అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి తెగబడిన చేతులను తగ్గిరానికి, ఏనుగులకు దగ్గర నుంచి, గుర్రాల దగ్గర నుంచి, అంటే గుర్రాలు ఏనుగులు మనుషులు చచ్చిపోయేవారు. వాళ్ళకి వైద్యం చేస్తూ వాళ్ళు ఓదార్చి యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నాలు చేసి అలా చేస్తున్నప్పుడు ఆ శోకాలు విని అశోకుడు ఆనందించే ఆ మనసు శోకాలు ఆగిపోతున్నాయేంటి అనేది ఒకసారి రహస్యంగా బయటకు వచ్చి చూస్తే ఈ కాషాయ వస్త్రంలో ఉన్న వాళ్ళు సేవలు చేస్తున్నారు. అంటే యుద్ధంలో ఎలాగైతే రెడ్ క్రాస్ పనిచేస్తుందో అదేవిధంగా ఆనాడు ఆ బౌద్ధ భిక్షువులు చేసిన సేవను చూసి మీరెవరు అంటే మేము భిక్షువులు అన్నారు. భిక్షువు ఎప్పుడు భయపడడు. మేము భిక్షువులు అన్నారు. కనబడట్లేదా, నేను రాజుని, అశోకుడిని అన్నారు. అయితే మాకేంటి ఆయన అంత కూడా చూడలేదు తలెత్తి. అయితే మాకేంటి అన్నారు. అతను ఆమె చేసే ఆ ట్రీట్మెంట్లో ఉన్న ధైర్యాన్ని చూశాడు, ఆ ఓదార్పు చూశాడు. అంతే టెంట్లోకి వెళ్ళిపోయి కన్నీరు మున్నీరు ఏడ్చాడు. ఆ ఏడుపులకి